చైతన్య రథం వీక్షకులకు అభిమానులకు స్వాగతం, శుభోదయం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు ఒకసారి పరిశీలన చేద్దాం. అనుబంధాల సంపద పెంచుకుందాం అంటూ పండుగ సందర్భంగా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సుప్రీంలో చంద్రబాబుకు ఊరట. గత ప్రభుత్వం బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత. అవసరం మేరకు విచారణకు సహకరించాలని బాబుకు సూచన. కేసులో మూడో వ్యక్తి జోక్యంపై సుప్రీం ఆగ్రహం. తప్పుడు కేసుతో తలదించుకోవాల్సి వచ్చిన వైసీపీ. నౌకాదళంలోకి ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాగుషీర్ కూడా జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. నౌకాదళానికి సరికొత్త బలమంటూ వ్యాఖ్య. కువైట్లో చిక్కుకున్న మహిళ ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ గారిని కోరగానే స్పందించి సహాయం చేసి మాట నిలుపుకున్న నారా లోకేష్. నారావారిపల్లిలో ఎన్టీఆర్ బసవతారక విగ్రహాలు ఆవిష్కరించిన చంద్రబాబు, భువనేశ్వరి. పాల్గొన్న నారా, నందమూరి కుటుంబాలు. మంగళగిరిపై మరోమారు తన ప్రేమ చాటుకున్నారు నారా లోకేష్. బూత్ స్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణం, ప్రజాహితమే పరమావధి. పండగ వేళ ప్రజా దర్బార్. నేటి హెడ్లైన్స్లోని ప్రధాన వార్త చంద్రబాబు గారికి సుప్రీంకోర్టులో ఊరట. గత పాలకులు అక్రమంగా బనాయించిన కేసులో చంద్రబాబుని ఇరికించిన వైనం మనకు తెలిసిందే. 53 రోజుల పాటు జైల్లో ఉంచి ఒక్క నేరం కూడా నిరూపించలేని అసమర్థ పాలకుల గతం మనం చూసాం. అదే కేసులో నేడు సుప్రీంకోర్టు బెయిల్ రద్దు పిటిషన్ రద్దు చేసింది. అది వైసీపీ గత ప్రభుత్వానికి చెంపదెబ్బ లాంటిదే. గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ రద్దు చేయడం పాటు తన ప్యానలిస్ట్ స్వర్ణాంధ్ర పత్రిక విలేకరి బాలగంగాధర్ తిలక్తో వేపించిన పిటిషన్ కూడా సుప్రీంకోర్టు సీరియస్గా వార్నింగ్ ఇస్తూ రద్దు చేసింది. వాటిలోని ప్రధానాంశాలు ఒకసారి పరిశీలన చేద్దాం. సుప్రీంలో చంద్రబాబుకు ఊరట. గత ప్రభుత్వ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత. అవసరం మేరకు విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సూచన. కేసులో మూడో వ్యక్తి జోక్యంపై సుప్రీం ఆగ్రహం. తప్పుడు కేసుతో తలదించుకోవాల్సి వచ్చిన వైసీపీ. సుప్రీంకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు వెల్లడించారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది. గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అవసరమైన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబు గారికి సుప్రీంకోర్టు సూచించింది. 2023 నవంబర్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఇంటర్లోకేటరీ అప్లికేషన్ దాఖలు చేసిన స్వర్ణాంధ్ర పత్రిక, గమ్మత్తు చూడండి, పత్రిక పేరు స్వర్ణాంధ్ర, ఆయన పేరు బాల గంగాధర్ తిలక్, ఆయన జర్నలిస్ట్, సాక్షి ప్యానలిస్ట్. ఆయన చేత పిటిషన్ వేపించింది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి సీనియర్ జడ్జి నియమించుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఆ లక్షలు ఆయనకి ఎలా వచ్చినాయో ఆయనే సమాధానం చెప్పాలా. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఇంటర్లోకేటరీ అప్లికేషన్ దాఖలు చేసిన స్వర్ణాంధ్ర పత్రిక విలేకరి బాల గంగాధర్ తిలక్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరెవరు, మీకేం సంబంధం, పిల్ దాఖలు చేయడానికి ఉన్న అర్హత ఏంటో అని ప్రశ్నించింది. బెయిల్ వ్యవహారంలో మూడో వ్యక్తి ఎందుకు ఉంటారని ధర్మాసనం నిలదీసింది. వాద్యంలో సంబంధం లేని వ్యక్తులు తల దోచడానికి వీల్లేదని సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఇది రాష్ట్రానికి అక్రమ కేసులో అన్యాయంగా ఇరికించబడిన వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయంగా పేర్కొంది. ఈ కేసుతో మీకేం సంబంధం అని వాద్యం దాఖలు చేసిన బాల గంగాధర్ తిలక్ని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. ప్రభుత్వ అధినేత అయి కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి తన పలుకుబడిని ఉపయోగించి కేసును ఉపసంహరించే ప్రయత్నం చేయటం లేదు కదా అని పిటిషనర్ను సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. అంతే కదా, నేడు ఆయన ముఖ్యమంత్రి, ఒక సంతకంతో ఆ కేసు రద్దు చేసుకోవచ్చు. అయినా వ్యవస్థల పట్ల ఆయనకున్న గౌరవంతో ఆయన రద్దు చేయలేదు. ఇది ఇంకోసారి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని విలేకరి బాల గంగాధర్ తిలక్ని ధర్మాసనం హెచ్చరించింది. ఈ ఇంటర్లోకేటరీ అప్లికేషన్ డిస్మిస్ చేసింది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సీనియర్ లాయర్లను నియమించిన సుప్రీంకోర్టులో వైసీపీ భంగపాటుకు గురైందని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానించాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసుపై హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లిన వైసీపీ భంగపడిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఛార్జ్షీట్ ఫైల్ అయ్యి
టెక్నికల్ గ్రౌండ్స్లో రిటర్న్ అయ్యి బెయిల్ కూడా వచ్చి ఏడాదిన్నర దాటింది. అందుకే కేసును వినడానికి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇష్టపడలేదని అంటున్నారు. చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టడమే కాకుండా అక్రమ కేసులో బెయిల్ రద్దుకు కూడా తెగించిన వైసీపీ అనుకూల నేతల కుట్రలను సుప్రీంకోర్టు చిత్తు చేసిందన్న వాదన వినిపిస్తోంది. స్కిల్ కేసులో అత్యున్నత న్యాయస్థానం ముందు వైసీపీ నవ్వుల పాలైంది. నవ్వుల పాలవడం మామూలే కదండి వారికి. గతంలో హైకోర్టులో అనేక కేసుల్లో నవ్వుల పాలయ్యారు, అధికారులను నిల్చోబెట్టినవైనా మనం చూసాం.